నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అలాగే హెల్దీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మన కిచెన్లో మీకు నేను గోరుచిక్కుడు కారంని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మా సైడ్ అయితే గోరుచిక్కుడిని మట్టికాయలు అంటారండి. ఆ మట్టికాయలతో చేసిన కారం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా అయితే ట్రై చేసేయండి. ఈ రెసిపీ అయితే నేను చేయట్లేదండి, అమ్మ చేస్తున్నారు. మట్టికాయ కారంని రోటిలో దంచి చాలా బాగా చేస్తారనమాట. దానికోసమే అమ్మతో చేయించి వీడియో తీశాను. మీరు కూడా అయితే ట్రై చేయండి. ఇంకా కొంచెం అప్పుడు పెద్దవాళ్ళు చేస్తారు కదండి, ఆ రెసిపీస్ అయితే అమ్మతో అయితే చేయించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఈ గోరుచిక్కుడు కారంని ఎలా చేస్తారో అయితే మీరు కూడా చూసి ట్రై చేసేయండి. ఈ గోరుచిక్కుడు కారం చేయడం కోసం అయితే ముందుగా అయితే ఒక రోల్ అయితే తీసేసుకోవాలి. నీట్గా వాష్ చేసేసుకొని అందులోకి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెవ్వలు ఒక 15 వరకు తీసేసుకొని దంచుకోవాలి. ఈ రోటిలోనే అన్నీ దంచుకోవాలండి. 1 బై 1 అన్నీ చూపించేస్తాను ఏమేమి దంచుకోవాలో. ఇలా కొంచెం కచ్చాపచ్చ దంచుకుంటే సరిపోతుంది. అది పక్కకు తీసేసుకొని తర్వాత అందులోకి వేయించిన పల్లీలు లైట్గా పొట్టు తీసేసుకొని కొన్ని తీసేసుకోండి, సరిపోతుంది. ఒక గుప్పెడు ఉంటాయి కదండి, ఆ గుప్పెల్లో ఒక హాఫ్ వరకు తీసుకోండి, సరిపోతుంది. ఇవి కూడా కొంచెం కచ్చాపచ్చ అయితే దంచుకోవాలి. చెప్పాను కదా అమ్మ చేస్తున్న రెసిపీ అని చెప్పి, అమ్మనే దంచుతున్నారనమాట. నేనైతే వీడియో తీస్తున్నాను. ఇంకా ఇలా దంచుకున్న తర్వాత ఈ పల్లీలు కూడా పక్కకు తీసేసుకోవాలి. తర్వాత మన కారానికి తగ్గట్టు మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మనం పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. మేమైతే ఇక్కడ ఒక 10 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాము. ఇందులోనే సాల్ట్ కూడా వేసేసి దంచుతున్నారు. ఇది కూడా అంతే అండి, అన్నీ కచ్చాపచ్చ దంచుకోవాలి అంతే. ఇంకా ఇది కూడా ఇలా దంచుకున్నాక పక్కకు తీసేసుకొని ఇందులోకి ఒక 1/2 కేజీ అయితే గోరుచిక్కుడు తీసేసుకున్నాము. మట్టికాయలు తీసేసుకొని మీడియం సైజులో ఇలా ఒలిచి పెట్టేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని వీటిని కూడా రోటిలో పట్టినన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ దంచుకోవాలి. మరీ మెత్తగా దంచకండి, ఇంకా కొంచెం కాయలు కనిపించేలా అయినా కూడా దంచుకోవచ్చు. ఇంక ఇవి పచ్చికాయలు కదండి, ఇందులో పసరు ఉంటుంది. ఇందులో నుంచి వాటర్ అయితే పిండేసేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలానే వేయకుండా ఇలా కొంచెం పిండుకోవాలన్నమాట, పసరు వాసన పోతుంది. దానికోసమే ఇలా అయితే మనం దంచుకున్న అన్ని గోరుచిక్కులని ఇలా పసరు తీసేసుకోండి, పిండేసి పక్కకు పెట్టుకోండి. తర్వాత ఇవైతే ఎండు పల్లీలని 1 గంట లేదు అంటే 2 గంటల పాటు నానబెట్టి పెట్టుకోండి. వీటిని కూడా కొంచెం కచ్చాపచ్చ దంచుకోవాలి. ఇందులో దంచేటప్పుడు ఒక ఉల్లిపాయ కూడా వేశారమ్మ. తర్వాత కొన్ని పల్లీలు నములుకొని తినడానికి బాగుంటాయి కదా అని చెప్పి కొన్ని పల్లీలు అలానే ఉంచారు. ఇంకా ఇవన్నీ దంచడం అయితే అయిపోయింది. ఇంకా తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక మట్టి పాత్ర అయితే తీసేసుకున్నాము. అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ఆల్రెడీ ఇందాక అందులో వేశారు కదండి, మనం నానబెట్టుకున్న పల్లీలు దంచేటప్పుడు ఒక ఉల్లిపాయ వేసారని చెప్పాను కదా, అందులో ఒకటి. ఇందులో అయితే ఒక పెద్ద ఉల్లిపాయ వేసారనమాట, పొడవుగా కట్ చేసేసి. అవి వేసేసి అందులోనే వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలిపేసి ఇందులోనే ఇందాక మనము నానబెట్టుకున్న పల్లీలు అలాగే ఉల్లిపాయ కొన్ని పక్కకు తీసుకున్నాం కదా, పల్లీలు నానబెట్టుకున్నవి, వాటన్నింటినీ వేసేసి బాగా కలుపుకొని కాసేపు వేయించుకోవాలి. మనం వేయించిన పల్లీలు కూడా పొడి చేసుకున్నాం కదండి, అది ఇంకా వేయలేదు, తర్వాత వేసుకోవాలి. ఇంక ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి ఈ గోరుచిక్కుడు కూడా వేసుకోవాలి. మట్టికాయలు అంటారు కదా, అవి వేసేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని ఇంకా వేయించుకోవాలన్నమాట. ఇవి వేగాలంటే మూత పెట్టేసి ఒక 7 నుంచి 10 నిమిషాలు అలా సిమ్లో పెట్టేసేయండి, బాగా వేగిపోతుంది. 5 నుంచి 10 నిమిషాలు అలా అనుకోండి. కాసేపటికి ఇలా మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇంకా వేగిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇంకా మనము అవన్నీ లాస్ట్ కర్రీ అయిపోయే వరకు వేగుతుందిలేండి, కొంచెం వేగితే సరిపోతుంది అనమాట. కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి ఇందాక చెప్పాను కదండి, మనము వేయించుకున్న పల్లీల పొడి పక్క పెట్టుకున్నాం అలానే ఉందని చెప్పి, ఆ పొడి అలాగే బాగా పండిన టమాటాలు ఒక 3 వరకు అయితే తీసేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 కేజీ గోరుచిక్కుడికి ఒక 3 పెద్ద టమాటాలు అయితే తీసేసుకున్నాము. ఇంకా వీటిని కూడా వేసేసి కాసేపు వేయించుకోండి.
ఇలా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. ఇప్పుడు కూడా బాగా త్వరగా మగ్గిపోతాయి అన్నీ. నేనైతే ఇక్కడ మూత పెట్టేస్తున్నాను. మళ్ళీ మూత పెట్టేసి ఇప్పుడు కూడా అంతే ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు అలా ఉంచేసేయండి. తర్వాత ఇంకా మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఎంతవరకు వేగిందో చెక్ చేసుకోండి. ఒకవేళ వేగలేదు అంటే మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాలు అలా వేయించుకోండి, అంతే సరిపోతుంది. తర్వాత ఇవి వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, ఒక అర స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, ఒక పావు స్పూన్ వచ్చేసి వేయించిన జీలకర్ర పొడి అనమాట. ఈ 3 వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషం లేదు అంటే 2 నిమిషాలు అలా వేయించండి. పళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ అయితే వేసేసుకోవాలి. వాటర్ని అన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం చూసుకొని వేసుకోండి. లేదు అంటే ఎక్కువ పడిపోతే అంత బాగోదన్నమాట. కొంచెం వేసుకుంటే సరిపోతుంది వాటరు. ఒకసారి ఇలా కొన్ని వేసుకొని చెక్ చేసుకొని కలుపుకొని మళ్ళీ ఇప్పుడు తక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి, వాటర్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ లేకుండా జస్ట్ కొంచెం వేసేసి ఇంకా ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 7 నుంచి 10 నిమిషాల వరకు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. సిమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకండి అండి. ఇంకా ఒక 5-7 నిమిషాల తర్వాత మూత తీసేసుకోండి. 10 నిమిషాలైనా ఉంచండి, ఏం పర్లేదు, బాగా ఉడుకుతుంది చక్కగా. అంతే అండి. ఇంకా ఇలా ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. గోరుచిక్కుడు కారం అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, చూస్తుంటేనే తినేయాలనిపించేస్తుంది కదండి. మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.